అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చేపట్టిన చట్ట సవరణకు రాజ్యసభ ఆమోదం పొందాక నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రజలకు ఇది 4వ రాజధాని అని 75 ఇన్ని రాజధానులు మార్చుకోవాల్సి రావడం బాధాకరమన్నట్లు లోకేష్ మాట్లాడారు. ఇప్పటికైనా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రజలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త పడొచ్చు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు తమిళ ప్రజలు కలిసిమెలిసి ఉండేవారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ లో తమిళ నాయకులకు తెలుగు నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడిచేది. కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కాస్త తెలుగు ప్రజలపై వివక్షగా మారడంతో అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వారు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడారు. రాజధాని నగరం మద్రాసుని వదిలి కొత్త తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల కారణంగా మనం మద్రాసు నుండి వచ్చేయాల్సి వచ్చింది. 1953లో ఆంధ్రాకు రాజధాని నగరం నిర్ణయించేటప్పుడు అప్పటికే కాస్త అభివృద్ధి చెందిన విజయవాడను కాదని కాంగ్రెస్ ఆధిపత్య పోరు కారణంగా రాజీ మార్గంగా ఎలాంటి వసతులు లేని కర్నూలును రాజధానిగా నిర్ణయించారు. అప్పుడే కోస్తాంధ్ర నాయకులు విజయవాడ రాజధానికి పట్టుబట్టి ఉంటే రాయలసీమ ఆంధ్ర కలిసి ఉండడమో విడిపోవడమో అప్పుడే తేలిపోయేది. పోనీ కర్నూలులో అయినా కుదురుగా ఉన్నామా అంటే అదీ లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు విశాలాంధ్ర ఉద్యమం అంటూ ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాజధాని అయింది. కాంగ్రెస్ నాయకత్వం అవకాశవాదం కారణంగా మనం రాజధానిగా కర్నూలుని వదులుకుని హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ రాజధానిగా 50 ఏళ్లు కొనసాగిన కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఒకసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. చంద్రబాబుని నేరుగా ఎదుర్కోలేక వైఎస్ రాజశేఖర రెడ్డి మరో కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి ద్వారా తెలంగాణ కుంపటిని మళ్లీ రాజేశాడు. ఆ మంట 2009 నాటికి మరింత పెరిగి పెద్దదై రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రులకు హైదరాబాద్ తో అనుబంధం తెగిపోయింది. ఆంధ్రులు 3 సార్లు రాజధానులు కోల్పోవడానికి కాంగ్రెస్ చేసిన దగుల్బాజీ రాజకీయాలే కారణం. 2014 తర్వాత అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మించుకుందాం అంటే కాంగ్రెస్ లోంచి విడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. మొదట్లో అమరావతి రాజధానిగా ఒప్పుకున్న జగన్ తర్వాత మాట మార్చి 3 రాజధానులు అని ఒకసారి, అసలు రాజధాని అవసరం లేదని మరోసారి, తాజాగా మావిగాన్ అంటూ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధానితో బంతాటాడుతున్నాడు. తెలుగుదేశం జనసేన బీజేపీల కృషి వల్ల ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలు అమరావతి రాజధానిగా బిల్లుని ఆమోదించడంతో ఇక అధికారికంగా అమరావతి ఆంధ్రులకి శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. అయితే ఇప్పటికీ అమరావతికి పొంచి ఉన్న ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాయలసీమకు ఏమీ చేయకపోయినా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్న కొందరు రాయలసీమ హక్కులు అభివృద్ధి పేరుతో తప్పుడు ఉద్యమాలు లేవనెత్తే ప్రమాదం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, స్టీల్ ఫ్యాక్టరీలు వస్తున్నా ఉత్తరాంధ్ర వెనుకబాటంటే ఇంకో ముసుగు బ్యాచ్ బయలుదేరే అవకాశం ఉంది. ఇలాంటి తప్పుడు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనే జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపినప్పుడే ప్రతి తెలుగువాడు గర్వపడేలా అమరావతి వెలుగొందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.